హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు స్టాక్ బస్. ఈ వీడియోలో మనం రేపు నిఫ్టీ 50 ఇండెక్స్ ఎలా మూవ్ కానుందో చూద్దాం. అండ్ దాంతో పాటు ఏ డైరెక్షన్‌లో ట్రేడ్ తీసుకోవాలి అండ్ ఎంత స్టాప్ లాస్ మెయింటైన్ చేసి ట్రేడ్ తీసుకోవాలో కూడా డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం నిన్న డిస్కస్ చేసినట్టు మార్కెట్ ఈరోజు మూవ్ అయిందా లేదా కూడా చూద్దాం. సో నిన్న వీడియోలో మీకు ఈ పీనట్ స్ట్రక్చర్ ఏదైతే ఈ పీనట్ స్ట్రక్చర్ ఉందో దీని మీద ఓపెన్ అయితే అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇస్తే మనం కాల్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇస్తే మనం పుట్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలని డిస్కస్ చేసినాం. సో మనం డిస్కస్ చేసినట్టే మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చింది. గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మేషన్స్ తోటి నేను పుట్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకున్నాను. సో మీరు చూసినట్టయితే ఇది ఎప్పుడైతే మార్కెట్ స్టార్ట్ అయ్యి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసిందో అంటే ఈ ఆరెంజ్ కలర్ జోన్ బయట రెడ్ క్యాండిల్ ఫామ్ చేసిందో నేను ఎంట్రీ అయినా. ఎంట్రీ అయ్యి ఈ క్యాండిల్ మీద స్టాప్ లాస్ పెట్టుకున్నాను. నా టార్గెట్ వచ్చేసి 1:4 ఉంది. సో మార్కెట్ అనేది టార్గెట్ హిట్ చేసింది. ఆ తర్వాత సైడ్ వేస్‌లో మూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు రేపటి విషయానికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఈ జోన్‌లో ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది ఫామ్ అయింది. అండ్ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది వాలిడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్. అంటే ఈ 2 బిగ్ రెడ్ క్యాండిల్స్ మధ్యలో గ్యాప్ అనేది కనిపిస్తుంది. సో మాక్సిమం మార్కెట్ ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్ జోన్ ఉందో దీంట్లోకి ఎంట్రీ ఇచ్చి డౌన్ ఫాల్ కావచ్చు. అండ్ మీరు ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మార్కెట్ కూడా కంప్లీట్ డౌన్ ట్రెండ్‌లోనే ఉంది. సో మనకు పుట్ సైడే మాక్సిమం ఛాన్స్ ఉంది ట్రేడ్ తీసుకోవడానికి. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ జోన్‌లో ఒకవేళ కన్సాలిడేట్ అయినా సైడ్ వేస్‌లో మూవ్ అయినా మనం ట్రేడ్‌ని అవాయిడ్ చేయాలి. మనం తీసుకోవాల్సిన రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:3. ఒకవేళ మాక్సిమం పోతే 1:5కి కూడా వెళ్ళొచ్చు.